ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో స్థితి ప్రకరణంలో 5వ భాగంలో అంశాలు తెలుసుకుంటున్నాము. ప్రస్తుతం అందులో 11 క్షేత్రము క్షేత్రజ్ఞుడు. శ్రీరాముడు: హే మహర్షి, ఈ అవిద్య అనే జాడ్యము అనేక అనర్థములను కలుగజేస్తూ పోతుంది కదా. ఎట్లు మేము దాని మొదలంట తొలగించుకోగలుగుతాం చెప్పండి. శ్రీ వశిష్ఠ మహర్షి: నిజమే, ఒక క్రూరుడు బలవంతుడు అయిన శత్రువుగా ఈ అవిద్య వచ్చి ముంగిట వ్రాలి ఉన్నది. అయితే ఈ అవిద్య విచారణ చేసినంత మాత్రం చేత తప్పక తొలగిపోగలదు. అతి విస్తృతంగా ప్రసరించి ఉంటున్న అవిద్యారోగమునకు ఔషధ రూపంగా కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తాను, విను. బ్రహ్మము స్వతహాగా అమృత స్వరూపము, సర్వవ్యాపి, నిరామయము, అనాది, అనంతము, భ్రమరహితము అయి ఉన్నది. అట్టి బ్రహ్మమునందు నేను శరీరం ధరించి ఉండువాడను అను స్పందన లేక చలనాత్మకమైన క్రియ విశేషం ఏర్పడుతోంది. సముద్రంలో జలం ఉన్నది కదా. ఆ జలం తరంగ రూపమును పొంది సముద్రమునందే ఒక చోట నుండి మరొక చోటికి పోవుచున్నది. అట్లే ఉపాధులతో కూడుకొని ఉన్న బ్రహ్మం కూడా బ్రహ్మమునకు బాహ్యం కానట్టి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశంకు పోవుచున్నట్లవుచున్నది. చంచలత్వం అంతా తనయందు తానే పొందుచున్నది. సముద్రంలోని జలం పైకి స్పందన సహితంగాను లోపల స్పందనారహితంగాను ఉంటుంది కదా. సర్వశక్తిమంతమగు బ్రహ్మము తనకు వేరు కానట్టి ఒకనొక చోట క్రియాశీలత్వం పొంది ఉంటుంది. అంతర్గతంగాను సర్వదా యథాతథంగానే ఉంటుంది. ఆకాశంలోని వాయువుని చూడు, అది తన యందు తానే చలనం పొందుచున్నది కదా. దాని చలనమునకు మరొకటి ఏది కారణమగుట లేదు. అదేవిధంగా స్వతహాగా కూటస్థ స్వరూపమైన ఆత్మ తన యందు తానే బాహ్య ధ్యాసను పొందుచున్నది. దీపం ఎల్లప్పుడూ పైకే ప్రసరిస్తుంది కదా. ఆత్మ కూడా స్వశక్తిచే స్వస్వరూపమునందే ఈ జగత్తు జీవులు అను రూపమును ప్రకాశించుచున్నది. విశాలమైన తటాకంలో ఒక ప్రదేశమందు మాత్రమే సుడిగుండములు కనిపిస్తూ ఉంటాయి. అట్టి సుడులు ఏర్పడు చోటని జలం అతి వేగంగా వృత్తాకారంగా ప్రవృత్తమవుతూ ఉంటుంది. సర్వతత్వ స్వరూపము మహాశక్తివంతమగు ఆత్మ కూడా తన స్వరూపమునందు కల్పించబడిన ఒకానొక ప్రదేశంలో క్రియాశక్తి విలాసయుక్తమై ఒప్పుచున్నది. జలమధ్యంలో అగ్నిశిఖలు కనబడినట్లు చిద్రూప మహాసముద్రంలో ఇంద్రియ ప్రకాశమంతా స్ఫురిస్తోంది. నిర్మల చిత్శక్తి. చిద్రూపం స్వతహాగా నిర్మల స్వరూపము. అది ఇంద్రియములకు అతీతమైనది. కానీ ఈ ఇంద్రియాలను వెలిగిస్తున్నది, పొందుచున్నది, ఉపయోగిస్తున్నది కూడా అదియే సుమ. అట్టి నిర్మల చిద్రూప మహాసముద్రంలో జగద్భావన అనబడు స్వల్ప విక్షోభం ఏర్పడుతోంది. అప్పుడు అది సముద్రమునందు తరంగం వలె ఆ స్పందనతో తన్మత్తమగుచున్నది. ఫలితమే ఇంద్రియ సంబంధమగు చిత్శక్తి యొక్క ప్రకటన. అయితే ఇంద్రియ సంబంధమగు చిత్శక్తి ఆత్మచిత్ శక్తి కంటే వేరైనది కాదు. కానీ వేరైన దానివలే కనిపిస్తోంది. కాల్చబడి అగ్ని ప్రకాశం వెదజల్లుచున్న ఒక ఇనుప తీగను అతి వేగంగా గాలిలో ఒక ఆకారంగా త్రిప్పుచున్నామనుకో, అప్పుడు ఆ స్థానంలో ఒక స్థిరమైన ఆకారం గోచరిస్తోంది. అట్లే చిత్ శక్తి ఉపాధి పారవశ్యం చేత దృశ్యము వాస్తవము స్థిరము అనుభవం పొందుతోంది. అట్లే చిత్ శక్తియే తన యొక్క సర్వశక్తిత్వ కారణం చేత కాలము అను రూపమునకు కూడా స్ఫురిస్తోంది. అనగా స్వయంగా తన కాలశక్తిని ప్రదర్శించుచున్నది. దేశము కాలము ఆ చిత్ శక్తి నుండి బహిర్గతములగు నిప్పురవల వంటివి. భావన ఎట్లా ఉంటే ఈ జగత్తు కూడా అట్లే. ఆ చిత్శక్తి తన యొక్క స్వభావమును ఒక సమయంలో ఎరుగుచున్నది.
అప్పుడు ఆద్యాంతరహితమైనట్టి పరమాత్మ పదమున స్థితి పొంది ఉంటుంది. అయినా కూడా మరొకప్పుడు విచారణను వదిలియుంటున్న కారణంగా భ్రాంతి వశం చేత కల్పిత రూపమే తన స్వభావంగా ఎంచుచు నేను పరిచ్ఛిన్నుడను అను భావన తన యందు దృఢపరుచుకొనుచున్నది. ఆ పరమసత్తా నేను పరిచ్ఛిన్నమైనట్టి విషయమును అను నిశ్చయమును ఆశ్రయించిన మరుక్షణం ఒక ప్రాణేంద్రియములను నామరూపములను తన రూపమైనట్లు గాంచుచున్నది. అందుచేత చిద్వస్తువునందు ఈ సర్వం కల్పించబడుచున్నది. అట్లు సంకల్పించబడుచున్న సర్వ పదార్థములు చైతన్యం మాత్రమే అయి ఉన్నాయి అని గ్రహించు. సద్రూపమగు ఆత్మ కంటే వేరైనది అని స్ఫురించుచున్నదంతా ఆ వస్తువే గాని సత్యము కాదు. గాజులు, ఉంగరము మొదలగు పేర్లతో చెప్పబడుచున్న ఆభరణమునకు బంగారమునకు గల భేదమేమున్నది చెప్పు? ఆభరణమంతా బంగారమే అయి ఉన్నది కదా. చిదంశమగు ఆత్మ భావన చేయుచున్న సమయంలో ఈ జగత్తు యొక్క ఉనికి ఏర్పడటం జరుగుతోంది. అయితే ఈ జగత్తు, చైతన్యము ఒక్కటే వేరు అను రెండింటి కన్నా కూడా విలక్షణమైన ఒక అవినాభావ సంబంధం కలిగి ఉంటున్నాయి. దీపములు అగ్ని, జగత్ పదార్థములు చైతన్యం. ఒక దీపముతో అనేక దీపములు వెలిగించబడ్డాయనుకో, అప్పుడు వేరు దీపపు వత్తులను దృష్టిలో పెట్టుకుంటే ప్రతి ఒక్క దీపం తదితర దీపముల కంటే వేరైనదే కదా. కానీ దీపాగ్ని దృష్ట్యా చూస్తేను వేరు దేశకాలములలో ఉన్న దీపాలన్నింటిలోనూ దీపాగ్ని ఒక్కటే అయి ఉన్నది కదా. అట్లే దేశకాల ఉపాధుల దృష్ట్యా అనేక చైతన్యములు ఉన్నాయి, అనేక స్వరూప స్వభావములు ఉన్నాయి. కానీ భూత భవిష్యత్ వర్తమానం నందలి సర్వ ఉపాధులలోని చైతన్యమంతా ఒక్కటే అయి ఉన్నది. అయితే దేశము, కాలము మొదలైన స్పందన శక్తితో కూడుకొని ఉన్న చైతన్యము సంకల్పం వైపునకు పరుగులు తీస్తూ మలిన రూపమును పొందుచున్నది. ఈ దేశ కాలాదులన్నీ ఉండి ఉన్నది ఆ చిద్రూపం నంది. క్షేత్రజ్ఞుడు ఈ సర్వ ఉపాధులను ఆశ్రయించి ఉంటూ సర్వ అనుభవములకు స్థానభూతమైనదేదో అదే క్షేత్రజ్ఞుడు. ఈ శరీరం యొక్క బాహ్యాభ్యంతరములను తెలుసుకొనుచు తన పూర్ణ రూపమును ఎరుగువాడు కనుక క్షేత్రజ్ఞుడు అని అంటున్నాం. రైతు యొక్క పొలము రైతు కంటే వేరుగా ఊరికి బయట ఉంటుంది కదా. క్షేత్రజ్ఞుడు ఈ శరీరాదులకు విలక్షణమై ఉన్నాడు. సర్వ దీపములలోనూ ఒకే అగ్ని వలె నాలోను, నీలోను, ఇంద్రునిలోను, త్రిమూర్తులలోను క్షేత్రజ్ఞుని దృష్ట్యా భేదమేమీ లేదు. అతడే శరీరి అంటే కూడా క్షేత్రజ్ఞుడే జీవుడు. క్షేత్రము ఈ శరీరమే క్షేత్రము. ఈ క్షేత్రమునకు బాహ్యంగా ఇంద్రియార్థములు, దృశ్యము మొదలైనవి ఉన్నాయి. అంతరమున మనస్సు, బుద్ధి మొదలైనవన్నీ ఉన్నాయి. అట్టి బాహ్య అంతరములన్నీ ఆ క్షేత్రజ్ఞుడి చేతనే ప్రవర్తించబడుచున్నాయి. జ్ఞానం అనేది క్షేత్రజ్ఞునితో ఏకత్వము లేక తాదాత్మ్యము. నేను క్షేత్రజ్ఞుడను దృఢమైన భావముతో నేను క్షేత్రజ్ఞుడను అని దృఢమైన అనుభవంతో కూడిన ఎరుక. అజ్ఞానము క్షేత్రము అనగా శరీరముతోటి ఏకత్వం పొందుట, నేను ఈ శరీరమును అను భావన కలిగి ఉండుట అనేది అజ్ఞానం. క్షేత్రజ్ఞుడు వాసనల గురించి కల్పనను ఉనర్చుచు అహంకారము అను రూపమును పొందుచున్నాడు. ఆ అహంకారమే పదార్థాదులను నిశ్చయించుట చేతను తదితర కల్పనలకు హేతువగుట చేతను బుద్ధి అని చెప్పబడుతోంది. చైతన్యము కంటే జీవుడు వేరు కదా. జీవుని కంటే అహంకారం వేరు కదా. అహంకారం కంటే బుద్ధి వేరు కదా అని గ్రహించబడుగాక. సంకల్పములచే కలుషితమైనప్పుడు బుద్ధియే మననం చే స్వభావంచే మనోరూపాన్ని పొందుచున్నది. ఘన వికల్పాలను ఆశ్రయించుటచే ఈ మనస్సు ఇంద్రియాల రూపాన్ని పొందుచున్నది. ఈ దేహం ప్రపంచమును ఉత్పన్నమవుతోంది, జీవధారణ చేస్తోంది, ప్రత్యక్షమై తెలియవస్తోంది. తదితర దృశ్యమంతా అనుభవంగా దేహధారుడగు జీవునిచే పొందబడుచున్నది. అహంకారము నిశ్చయమునకు సంబంధించిన కల్పన బుద్ధి. ఈ బుద్ధి నుండి ఇంద్రియ విషయములను మననం చేయు స్వభావము. అందులో నుండి మనస్సు
అక్కడి మనస్సు నుండి తీవ్రమైన వికల్పనలు, ఘనీభూతమైన శబ్ద స్పర్శాది భావనలు కలుగుతాయి. దాని నుండి ఇంద్రియాల నుండి కాళ్ళు, చేతులు మొదలైన అవయవాలతో సంబంధం. దాని నుండి దేహము నుండి దృశ్యం తెలియవచ్చుట. దానివల్ల దృశ్య జగత్తు ఈ విధంగా ఉంటుంది. ఇలా జీవుడు సంకల్పంలో అనే పాశములచే బంధింపబడుచున్నప్పుడు దుఃఖమయాలే అయిన ఆ బాహ్యాభ్యంతరములందలి పదార్థ జాలమందు తనకు తానే చిక్కుకొనుచున్నాడు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఈ క్షేత్రజ్ఞుడు లేక జీవాత్మ విద్య పరిణామ వశం చేతనే శరీరము, దృశ్యము మొదలైన విలక్షణత్వమంతా పొందుచున్నాడు. వాస్తవానికి అతని చిత్స్వభావం పరిణామరహితమైనది. రేగుకాయ పక్వమై రేగు పండుగ పరిణమించినంత మాత్రం చేత దాని సజాతిత్వము మార్పు పొందుట లేదు కదా. ఈ విధంగా చైతన్యము జీవరూపమును, జీవుడు అహంకారమును, అహంకారము బుద్ధి రూపమును, బుద్ధి సంకల్ప పరంపరలచే కలుషితమైన మనోరూపమును పొందుచున్నాయి. అప్పుడు ఈ మనస్సు సఫల విఫల మనోరథాలతో కూడుకొని ఉంటుంది. ఈమె నా స్త్రీ, వీరు నా పుత్రులు, వీరు నా వారు, వారు తదితరులు మొదలైన శరీరాకార వృత్తులను స్వీకరించుచు తనయందు ఆ వృత్తుల దృష్టిని పొందుతుంది. పరిచ్ఛిన్నములు, తుచ్చములు అయిన అనేక విషయాలందు ఆసక్తిని పొంది ఉంటుంది. సముద్రం వైపు నదులు వెలుచూ ఉంటాయి. మదించిన ఎద్దు ఉన్నవైపుగా ఆవు పరుగులు తీస్తూ ఉంటుంది. చిత్తమునందలి ఇచ్ఛ అను దోషమే ఈ జీవుని విషయముల వైపు పరుగులు తీయించుటకు కారణమవుతున్నది. ఈ చిత్తమును తన యందలి ఘనాహంకారముచే చమత్కారంగా ప్రబుద్ధమగుచున్నది. పట్టు పురుగులాగా తన కోర్కెలచే తానే బంధితురాలు అవుచున్నది. చేపలు ఎర కోసం స్వయముగా గాలమునకు చిక్కుకొని మృత్యువాత పడుతున్నాయి చూచావా. ఈ మనస్సు కూడా స్వసంకల్ప అనుసంధానముచే స్వయముగా బంధనమునందు తగులుకొనుచున్నది. ఆహా, ఇది ఎంతటి హాస్యాస్పదం, ఎంతటి విచారకరమైన విషయం. నేను బద్ధుడను. చైతన్యం తన పారమార్థిక శుద్ధ రూపమును క్రమంగా త్యజించు నేను బద్ధుడను అని భావించుచున్నది. ఆశ, సంబంధము ఈ రెండే అద్దాన్ని బద్ధునిగా చేస్తున్నాయి. శ్రీరాముడు. జన్మ జరా మరణముల రూపమును మరల సంతరించుకుంటున్న ఈ అవిద్య అనే జగజ్జాలం ఎక్కడి నుండి ఉత్పన్నమవుతోంది? శ్రీ వశిష్ఠ మహర్షి. అది ఆ జీవుని యొక్క అంతఃకరణమునందే ఉత్పన్నమవుతోంది. ఈ మనస్సే తన యొక్క సంకల్పంచే శబ్ద, స్పర్శ మొదలైన విషయములకు రచయిత. విషయంలే మనస్సుకు అగ్నిజ్వాలలవుచున్నది. అవిద్యాయుక్తమైన మనస్సు బోనులో బంధింపబడిన సింహములాగా మిక్కిలి అవ్యవస్థ పొందుతోంది. క్రమంగా ఈ మనస్సు అనేక విహిత నిషిద్ధ కార్యములకు కర్తృత్వం వహించుచున్నది. తన ఇచ్ఛా మాత్రం చేత కల్పించబడిన బహువిధములైన కర్మలందు, జన్మలందు ఇరుక్కుకొనుచున్నది. ఇంకేముంది? సకల దుర్దశలను ఒకటి తర్వాత మరొకటిగా పొందుతూనే ఉన్నది. మనస్సు, మనోనిగ్రహం. ఈ మనస్సు ఒకప్పుడు మరణ శక్తిచే మనోరూపమును, మరొకప్పుడు నిర్ణయాత్మక శక్తిచే బుద్ధి రూపమును సంతరించుకుంటుంది. అది ఇంకొకప్పుడు ఒకే నటుడు వేరు నాటకములలో వేరువేరు పాత్రలు నటిస్తున్నాడు కదా. అదే ఇంకొకప్పుడు జ్ఞాన రూపమును, క్రియారూపమును, అహంకార రూపమును, శరీర రూపమును పొందుచున్నది. ఒకే నటుడు వేరు నాటకములలో వేరువేరు పాత్రలను నటిస్తున్నాడు కదా. అట్లాగే మనస్సు ఒకచోట మాయాను రూపం వహించి ఈ జీవుని భావనములను సంకుచితపరుస్తుంది. ఒకచోట మూర్ఖ రూపమున, మరొక చోట త్యాగ రూపమున స్థితి కలిగి ఉంటుంది. ఒక సమయంలో చిత్తము రూపమున, అవిద్య రూపమున, ఇచ్ఛారూపమున. ఈ విధంగా ఆ మనస్సు ఎత్తుతున్న అవతారములకు అంతు ఎక్కడ? ఈ ప్రపంచమంతా సంచరిస్తున్నది మనస్సే. అది పలువైపులా బంధించబడి తృష్ణా శోకములచే పరిపూర్ణమై రాగద్వేషములకు విశాల స్థానమై ఒప్పుచున్నది. ఈ మనస్సు యొక్క గతి గురించి ఇంకేం చెప్పమంటావు? ఇది జరామరణ మూర్ఛలకు సంబంధించిన అనేక భావనల చేత మరల క్షోభను పొందుతోంది. ఇష్టానిష్టములైన విషయములచే తరుమబడుతోంది. తదితరుల పట్ల ఏర్పడు దుష్టమైన అభిప్రాయాదులచే దూషితమగుచున్నది. దాని ఆకృతి ఇచ్ఛయే, సంక్షోభమే దాని ప్రతాపము. ఈ అనేక రకములైన కర్మలన్నీ చిగురిస్తున్నది మనస్సు నుండి. అది అనేక అనర్థములను కల్పన చేసుకుంటూ తన యొక్క ఉత్పత్తి స్థానము, నిలయ స్థానము అగు పరమాత్మ పదముని విస్మరించి వేస్తోంది.
నాలుగు వైపుల నుండి బంధింపబడుచు అనేక దుఃఖములను అనుభవిస్తోంది. ఎందుచేత అన్నది మనకు ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. దీనికి మా సమాధానం విను. ఆత్మ కంటే భిన్నమైన దాని వలె ప్రాప్తిస్తున్న దృశ్యరూపం గూర్చిన యథార్థ జ్ఞానం సముపార్జించకపోవటం చేతి తన భారముచే తనకు తానే భయోత్పాతములు జరామరణ భావములు పొందుచున్న ఈ దుష్ట మనస్సు సంసారారణ్యంలో సంచరిస్తూ ఉండటానికి కారణం విచారణ చేయకపోవటమే అయి ఉన్నది. సంసారం అనబడినది ఎక్కడో లేదు. ఈ మనస్సు ఆశాపాశములకు తన చుట్టూ నిర్మించుకొని పురుషార్థహీనమై ఉంటుంది. చూచావా, అదే సంసారం యొక్క స్వరూపము. అది చింతల చేత, క్రోధము చేత, కామము చేత అత్యంత బంధనం పొందుతోంది. ఆత్మస్వరూపమును పొందలేకపోతోంది. అట్టి దుర్భరమైన మనస్సును పొందిన ఈ మానవుడు చూస్తూ ఊరుకోవటం ఉచితమైన కానే కాదు. దానికి వర్తమానంలోని ఉత్తమ పురుష ప్రయత్నము, అధ్యయనము, విచారణ మొదలైన ఔషధములను అందించాలి. అదే జీవుని కర్తవ్యం. చూచావా రామచంద్ర, జింకల గుంపును వీడిన జింకలాగా ఈ మనస్సు ఎంతో దుఃఖక్రాంతం అగుచున్నది. ఇది పాపం విషజ్వాలలచే దహించబడుతుంది. ఈ జన్మ మృత్యులు సత్యమైనవే అని అనుకుని తెగిన కమలంలాగా ఎంతో బాధపడుతోంది. ఇతఃపూర్వపు అనేక దేహముల పట్ల గల అభిమానముచే ఎంతగానో వియోగం అనుభవించి అలసిపోవుచున్నది. ఇప్పటి ఈ దేహ పతనమును ఒక పీడకలే వలె దర్శిస్తోంది. అయ్యో, ఈ నా ప్రియమైన దేహము కొద్ది రోజులలో అకస్మాత్తుగా నేలకూలినది కదా, ఇక నా గతి ఏమిటి అని వాపోవుచు ఖిన్నురాలై ఉన్నది. ఓయి జీవుడా, నీ యొక్క ఉత్తమ ప్రయత్నముచే నన్ను సముద్ధరించవచ్చును కదా అని ఈ మనస్సును అభ్యర్థన చేస్తోంది. ఓ రామ, ఇట్లు అనేక దుఃఖములు పొంది ఉండుటచే తన ధృతి ఉత్సాహములను కోల్పోయి సంచరించుచున్న ఈ మనస్సును నీవు ఎట్లా అయినా సరే కాపాడి జ్ఞానమయం చేయాలి. సముద్రంలో కూలిపోయి విలవిలలాడుచున్న పక్షిలాగా, బురదలో ఇరుక్కున్న దున్నపోతులాగా ఈ మనస్సు జగజ్జాలము అనే శూన్య నగరంలో పడి కొట్టుకుంటోంది. ఓ జనులారా, బంధహేతువులు, బంధ సాధనాలు అయిన ఈ దేహము, గృహము, స్వజనం మొదలైన వాటి యందు అత్యంత ప్రీతిని కలిగి ఉండి తేనెలో ఇరుక్కున్న గండు చీమలాగా బాధపడుచున్న మీ మనస్సును మీరే ఉద్ధరించాలి సుమ. లేకుంటే ఎవరు ఉద్ధరిస్తారు చెప్పండి. ఓ సర్వజనులారా, మీకు తత్వజ్ఞానములందు సాధనములందు తగినంత ఆదరణ ఉండటం ఎంతైనా అవసరం. ఆత్మజ్ఞాన విషయమై అనాదరణ అనే సముద్రంలో మీ మనస్సులు కొట్టుకుపోవుచున్నాయో విషయములందు నిమగ్నమగుటచే అది కుంచుకుపోతుంది. చైతన్య రూపులకు మీరు ఈ మనస్సు యొక్క రోదనను విని ఆదుకోండి. ఆ విచారణచే ఇంకా దాన్ని బాధించకండి. అప్రయత్నశీలురై ఉండకండి. విషయంలోని బురదలో ఇరుక్కున్న మనస్సు అనే ముసలి దున్నపోతును ఉత్తమ కర్మలు అనే త్రాల సహాయముచే, అనాసక్తి అనే ప్రయత్నముచే, విచారణ అనే శక్తిచే బయటకు లాగండి. శుద్ధ జ్ఞానము అనే నీటితో కడగండి. సాత్విక స్వస్థతలు అనే వస్త్రముచే పరిశుభ్రం చేయండి. మోక్షము అనే ఉత్తమ స్థలంలో విశ్రాంతి పొందనివ్వండి. నాయనలారా, అల్ప జలము, అధికమైన బురద గల ఒక దుర్వాసన పూరితమైన తటాకం ఉన్నది. ఆ తటాకమే కామము, రాగములతో కూడిన ఆపేక్ష. అందులో చిన్న భిన్నములైన అంగములతో కూడిన ఈ మనస్సు చిక్కుకున్నది. శుభ అశుభ క్రియలతో బహుమలినమై ఈ మనస్సు సంచరిస్తోంది. అట్టి ఈ మనస్సుకు అకర్తృత్వం నేర్పాలి. ఎవడైతే జరామరణముల వంటి అనేక విపత్తులతో కూడిన దృశ్య జగత్తు నుండి తన మనస్సును కాపాడుకొనుటకు యత్నించడో అతడు నరుడు అనిపించుకోడు. నరుని రూపంలో గల మూఢ మృగమే అతడు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అనే దాని గురించి తెలియజేయడం మనం చూసాము. మనకు దీని గురించి భగవద్గీతలో కూడా 13వ అధ్యాయం అనేది ఉంటుంది. క్షేత్రజ్ఞ విభాగ యోగ, అందులో కూడా వివరించడం అనేది మనం చూసాము. ఇక మిగిలిన అంశాల గురించి మళ్ళీ తెలుసుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.